హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. నేను మీ రాజేశ్వరిని. ఈరోజైతే వేడి వేడి అన్నంలో ఇలా వంకాయ పచ్చడి వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే అలా కలుపుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంది. ఎంత బాగుందంటే చాలా బాగుంది. మీరు కూడా అందరూ ఒకసారి ట్రై చేయండి. మనం ఇప్పుడు వంకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే వంకాయ పచ్చడిలోకి కావలసినవి పచ్చిమిరపకాయలు, ఒక టమాటో లేదా 2 టమాటాలు తీసుకొని, చిన్నుల్లిపాయలు, కొత్తిమీర, ఒక ఆనియన్ కట్ చేసుకొని, వంకాయలు కూడా సన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. పొయ్యి మీద ఆయిల్ వేసుకొని, జీలకర్ర వేసుకొని, ఇప్పుడు పచ్చిమిర్చి, టమాటోస్, ఆనియన్స్, ఈ చిన్నుల్లిపాయలు, ఇందాక కట్ చేసుకున్న వంకాయ ముక్కలు, కొత్తిమీర వేసుకొని, ఇక్కడ పులుపుకి తగ్గినంత చింతపండు కూడా యాడ్ చేసుకొని, ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని, మనమైతే ఒక 20 నిమిషాలైతే లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి అయితే అంతే మగ్గనివ్వాలి. ఇలా 20 మినిట్స్ మగ్గిన తర్వాత మూత తీసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఈ మిశ్రమాన్ని మనమైతే ఒక మిక్సీ గిన్నె తీసుకోవాలి. ఈ మిక్సీ గిన్నెలో ఈ మిశ్రమాన్ని మొత్తం వేసుకొని ఇప్పుడైతే దానిలోకి తగినంత సాల్ట్ వేసుకొని ఇప్పుడైతే మిక్సీ మూత పట్టేసి మనమైతే మిక్సీ పట్టుకోవాలి. ఇలా వచ్చిన పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద తాలింపుకి ఒక బాండి పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసేసి తగినంత పసుపు వేసేసి ఒక గిన్నెలోకి అయితే మనం ఈ పచ్చడిని తీసుకొని ఈ తాలింపు ఈ పచ్చడిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. వేడి వేడిగా అయితే వంకాయ పచ్చడి అయితే రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.